సార్ బాగా బాధగా ఉంది. ఎందుకని? ఎంతకాలంగా? ఏం చెప్పమంటారు సార్? ఎంత కష్టపడి పని చేసినా నీతిగా, నిజాయితీగా ఎవరు గుర్తించడం లేదు. డబ్బులు రావట్లేదు. ఇంట్లో ఇబ్బందులు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఎన్నున్నాయి? అన్నీ సార్. ఈ ఒత్తిళ్ళు చాలా కష్టంగా ఉంది. సరే అని అధిగమించి పని చేసినా ఎవ్వరు గుర్తించట్లేదు. మా ఇంట్లో మా ఆవిడ, మా పిల్లలు వాళ్ళు కూడా నేను అసలు పని చేస్తున్నానా లేదా, అసలు ఏం చేయట్లేదు అన్నట్లుగా ఉంటున్నారు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నా? అదేంటి సార్, మీకు బయట ఓపీ ఫీజు కట్టి లోపలికి వస్తే నన్నే అడుగుతున్నారు ఎందుకు ఏం చేద్దామని? మీరే ఏదో ఒక మందులు ఇవ్వండి ఈ ఒత్తిడి తగ్గడానికి. అంటే నీ సమస్యలకి నువ్వు అనుభవించినట్లుగా నేను అనుభవిస్తే నీకు పరిష్కారం చెప్పేవాడిని. అందుకే నేను చెప్పలేకపోతున్నాను, నిన్ను అడుగుతున్నాను. ఇంకా మందులు అంటావా? అవసరమైతే ఖచ్చితంగా రాస్తాను. కరెక్టే సార్, నా సమస్యలు అయితే మీరు అనుభవించలేరులే కానీ ఎందుకు బాగా కష్టంగా ఇబ్బందిగా ఉంది సార్. పోనీ ఇందాక ఏదో గుర్తింపు అన్నావు, ఏంటది? అదే సార్, నేను పనిచేసే దగ్గర ఒక ప్రశంసో లేకపోతే జీతాన్ని పెంచడం ఇలా ఏదో ఒకటి గుర్తించాలి కదా నేను పని చేస్తుంటే. అది లేదు అక్కడ. గుర్తింపు ప్రతి మనిషికి కాదు నా నుంచి మొదలు పెడతాను. నేను చాలా కేసులు చేస్తూ ఉంటాను. వాటిలో కొన్ని ఫెయిల్ అవుతాయి. వాటి వల్ల నాకు చెడ్డ గుర్తింపు వస్తుంది. ఇంకొన్ని బాగా సక్సెస్ అవుతాయి. వాటి వల్ల మంచి గుర్తింపు వస్తుంది. నా వల్లే వాళ్ళ జీవితం బాగుపడిందని చాలా బాగా పొగుడుతూ ఉంటారు. ఈ రెండు గుర్తింపుల్లో ఏది ఎక్కువైతే ఆ గుర్తింపు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఏ గుర్తింపు నిజం ఏమో సార్, మీరు అన్నట్లుగా ఏ కేసుకి ఆ గుర్తింపు. మరి నేను ఎప్పుడు మంచి గుర్తింపు కావాలని పనిచేస్తూ ఉన్నాను అనుకో, కేసెస్ ఫెయిల్ అవ్వకుండా ఉంటాయా? అంటే జబ్బు ముదిరిపోయింది అనుకోండి, మీరు మాత్రం ఏం చేయగలరు? కేసెస్ ఫెయిల్ అవుతాయి. ఆశించడం అక్కడే ఉందంతా. మరి నేను అనుకున్న దానికి ఫెయిల్ అయిన కేసు పరిణామాలకి పరస్పరంగా ఉండడం వలన నా మనసులో సంఘర్షణ తప్పదుగా. అవును, తప్పదు. మీరు వైద్యం చేయకుండానే ఫలితాన్ని ఆశించారు. మరి నీకు కూడా ఇదే జరిగి ఉంటుంది. నువ్వు ఆశించిన విధంగా మీ సిబ్బంది ప్రవర్తించడం లేదేమో, వాటికి నేనేం మందులు రాయమంటావు? అదేంటి సార్, మనిషి అన్నాక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయిగా. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆయా ఫలితాలు బట్టి ఆనందమో బాధో ఉంటుంది. ఇది వాస్తవం. కానీ నువ్వు ఆశించిన ఫలితం లేదు అనుకో, బాధ మాత్రమే ఉంటుంది. ఇది వాస్తవం. వాస్తవికతను కాదు వద్దు అనుకోవడం ఇంకా బాధాకరం. అయితే ఏంటి సార్, నేను ఇలా బాధపడుతూ ఉండాల్సిందేనా? కాదు. మనం చేసే పనికి గుర్తింపు ఎటువంటిదైనా మనం మార్చలేం, కానీ గుర్తింపు కోసం పని చేయకూడదు. ఇక్కడ నువ్వు గుర్తింపు కోసం పని చేసావు అన్నదే నా విశ్లేషణ. మరి ట్యాబ్లెట్స్ సార్, ముందు ఈ విషయం గమనించు, తర్వాత ట్యాబ్లెట్స్ గురించి చూద్దాం. అయినా ICD-11 లేదా DSM-5 ప్రకారం నీకు ఫలానా మానసిక జబ్బు ఉందని చెప్పలేను. అందుకే నో ట్యాబ్లెట్స్. ఆశించడం వల్ల జరిగే మానసిక సంఘర్షణను అర్థం చేసుకోవాలి. అంతకు మించి మనం ఏమీ చేయలేం. నీలాగే చాలామంది పిల్లలు ర్యాంకులు కావాలని, మార్కులు కావాలని ఇలాగే ఇబ్బంది పడుతూ ఉంటారు. నిజమే సార్. సరే.